అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి ఎంత అందంగా ఉండేదో తెలుసా? ఎటుచూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, జలజల పారే సెలయేళ్ళు. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. అక్కడ ఎన్నో రకాల జంతువులు, పక్షులు స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. ఉదయం కాగానే పక్షుల కిలకిలలతో అడవి నిద్రలేచేది. జింకలు గెంతుతూ ఆడుకునేవి, ఏనుగులు తొండాలతో నీళ్లు చిమ్ముకునేవి, కోతులు కొమ్మల మీద అటూ ఇటూ దూకుతూ అల్లరి చేసేవి. ఒకప్పుడు ఆ అడవి ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉండేది. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఆ అడవికి భీమా అనే ఒక సింహం రాజుగా ఉండేది. అది చాలా బలమైనదే కాని అంతకంటే క్రూరమైనది. గర్వంతో కళ్ళు మూసుకుపోయింది. దాని గర్జన వింటే చాలు చిన్న జంతువుల గుండెలు ఆగిపోయినంత పని అయ్యేది. పక్షులు భయంతో రెక్కలు ముడుచుకుంటే జంతువులు ప్రాణభయంతో వణికిపోయేవి. ఆ సింహం కేవలం ఆకలి తీర్చుకోవడానికే కాదు, తన బలాన్ని ప్రదర్శించడానికి, అడవిపై తన అధికారాన్ని చూపించుకోవడానికి కూడా విచక్షణ లేకుండా జంతువులను వేటాడేది. ఒక్కోసారి అవసరం లేకపోయినా కేవలం వినోదం కోసం జంతువులను చంపి పడేసేది. దాని క్రూరత్వానికి అడవిలోని జంతువులన్నీ ఎప్పుడూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికేవి. అడవిలో ఆనందం స్థానంలో భయం, స్వేచ్ఛ స్థానంలో బానిసత్వం నిండిపోయాయి. రోజులు గడిచేకొద్దీ సింహం ఆగడాలు మితిమీరిపోయాయి. దాని కంటపడిన ఏ జంతువూ ప్రాణాలతో తిరిగి రాలేకపోయింది. అడవిలో జంతువుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గిపోసాగింది. ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లో అడవి మొత్తం ఖాళీ అయిపోతుందని జంతువులన్నీ భయపడ్డాయి. ఈ భయంకరమైన సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొని సింహం బారి నుండి తమను తాము కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఒక చీకటి రాత్రి సింహం తన గుహలో గాఢంగా నిద్రిస్తున్నప్పుడు అడవిలోని జంతువులన్నీ ఒక పెద్ద మర్రి చెట్టు కింద రహస్యంగా సమావేశమయ్యాయి. ఆ సమావేశానికి అడవిలోని పెద్ద ఏనుగు నాయకత్వం వహించింది. దాని కళ్లల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఏనుగు గంభీరమైన, ఆందోళనతో కూడిన స్వరంతో, మిత్రులారా, మనమంతా ఇక్కడ ఎందుకు చేరామో మీకు తెలుసు. ఈ భీమసింహం మన జాతిని నాశనం చేస్తోంది. దాని ఆకలికి, అహంకారానికి రోజూ మనం బలవుతున్నాం. ఇలా భయంతో బతకడం కంటే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలి. ఏనుగు మాటలకు అక్కడున్న జంతువులన్నీ తలలూపాయి. వాటి కళ్లల్లో నిస్సహాయత, భయం కొట్టొచ్చినట్లు కనిపించాయి. ముసలి నక్క తెలివైన స్వరంతో, ఏనుగుగారు, మీరు చెప్పింది నిజమే. కాని ఆ సింహాన్ని ఎదిరించే బలం మనలో ఎవరికీ లేదు. దానితో పోరాడితే మన ప్రాణాలు పోవడం తప్ప ఇంకేం జరగదు. గాడిద వణుకుతున్న స్వరంతో, అవును, అవును, ఆ సింహం పేరు వింటేనే నా కాళ్ళు వణుకుతున్నాయి. దాని దగ్గరికెళ్ళి మాట్లాడే ధైర్యం ఎవరికుంది? చాలాసేపు వాదించుకున్న తర్వాత ఒక తెలివైన మేక ముందుకు వచ్చి ఒక ఉపాయం చెప్పింది. మేక ధైర్యం కూడదీసుకున్న స్వరంతో, మిత్రులారా, మనం సింహంతో పోరాడలేము, కానీ ఒక ఒప్పందం చేసుకోవచ్చు. మనలో మనమే రోజూ ఒకరిని సింహానికి ఆహారంగా పంపిద్దాం. అప్పుడు సింహం వేటకు బయటకు రాదు. మిగిలిన మనమందరం ప్రశాంతంగా ఉండొచ్చు. మన మనుగడ కోసం ఈ త్యాగం తప్పదు. మొదట ఈ ఆలోచనకు కొన్ని జంతువులు ఒప్పుకోకపోయినా వేరే దారి లేక చివరకు అన్నీ అంగీకరించాయి. మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ కలిసి ధైర్యం చేసి సింహం గుహ వద్దకు వెళ్లాయి. వాటిని చూసిన సింహం కోపంగా గర్జించింది. సింహం గర్వంగా, కోపంగా, ఏమిటిది? నా గుహ ముందుకు రావడానికి మీకెంత ధైర్యం? మీరందరూ ఈరోజే నా ఆకలికి బలి కావాలనుకుంటున్నారా? ఏనుగు వినయంగా, మృగరాజా, క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి. మేము మీతో ఒక ఒప్పందం చేసుకుందామని వచ్చాము. మీరు ఇకపై వేట కోసం కష్టపడక్కర్లేదు. ప్రతిరోజూ మాలో ఒకరం మీ గుహకు ఆహారంగా వస్తాము. మీరు మమ్మల్ని తిని మీ ఆకలి తీర్చుకోవచ్చు. దీనివల్ల అనవసరంగా జంతువులు చనిపోవు. మీకు కూడా వేట శ్రమ తప్పుతుంది. సింహం ఒక క్షణం ఆలోచించింది. కష్టపడకుండా రోజూ ఆహారం దొరుకుతుందనే ఆలోచన దానికి బాగా నచ్చింది. సింహం అహంకారంగా, సరే, మీ ఒప్పందానికి ఒప్పుకుంటున్నాను. కానీ గుర్తుంచుకోండి, నాకు ఆహారం అందడంలో ఒక్కరోజు ఆలస్యమైనా మీ అందరినీ వేటాడి చంపేస్తాను.
సమయానికి ఆహారం నా గుహలో ఉండాలి. జంతువులన్నీ ఆ షరతుకు ఒప్పుకుని భయంతో కూడిన ప్రశాంతతతో వెనుదిరిగాయి. ఆ రోజు నుండి ఒప్పందం ప్రకారం రోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లడం మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. అడవిలో పైకి అంతా ప్రశాంతంగానే ఉన్నా ప్రతి జంతువు గుండెల్లో ఎప్పుడు తమ వంతు వస్తుందోనన్న భయం ఉండేది. అలా కొన్ని వారాలు గడిచాక ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చిన్నదే అయినా చాలా తెలివైనది, ధైర్యవంతురాలు. తన వంతు వచ్చిందని తెలిసినా అది మిగతా జంతువుల్లా భయపడలేదు. కుందేలు తనలో తాను, ఛా! ఈ క్రూరమైన సింహానికి ఆహారంగా మారి నా ప్రాణాన్ని అనవసరంగా ఎందుకు పోగొట్టుకోవాలి? దీని అహంకారం వల్లే అడవిలోని జంతువులన్నీ భయంతో బతుకుతున్నాయి. నా చిన్న ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ చనిపోయే ముందు ఈ సింహం పీడను అడవికి వదిలించాలి. నా తెలివితో దీనికి ఒక గుణపాఠం చెప్పాలి. బలానికి లొంగనిది ఉపాయానికి లొంగుతుంది కదా. ఇలా అనుకున్న కుందేలు వెంటనే సింహం గుహ వైపు వెళ్లలేదు. కావాలనే ఆలస్యం చేయాలని నిర్ణయించుకుంది. ఉదయం వెళ్లాల్సిన కుందేలు నెమ్మదిగా అడవిలో తిరుగుతూ, గడ్డి తింటూ, పువ్వుల వాసన చూస్తూ సమయాన్ని గడిపింది. మధ్యాహ్నం దాటి సాయంత్రం కావస్తోంది. సింహం గుహ వైపు వెళ్లే దారిలో కుందేలుకు ఒక పాత, లోతైన బావి కనిపించింది. ఆ బావిలోకి తొంగి చూసింది. నీళ్లలో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. ఆ ప్రతిబింబాన్ని చూడగానే కుందేలు మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. దాని ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. కుందేలు ఉత్సాహంగా, దొరికింది! ఈ సింహం గర్వాన్ని అణచడానికి సరైన మార్గం దొరికింది. ఈ బావే నా ఆయుధం. ఇక కుందేలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింహం గుహ వైపు పరుగు తీసింది. అప్పటికే సింహం ఆకలితో, కోపంతో పిచ్చెక్కిన దానిలా తన గుహ ముందు అటూ ఇటూ తిరుగుతోంది. సమయం గడిచిపోతున్నా ఆహారం రాకపోవడంతో దాని కోపం కట్టలు తెంచుకుంది. అడవిలోని జంతువులన్నింటినీ చంపేయాలని నిర్ణయించుకుంది. అంతలోనే కుందేలు భయంతో వణికిపోతున్నట్లు నటిస్తూ, ఆయాసంతో రొప్పుతూ సింహం ముందు వాలిపోయింది. ఆ చిన్న కుందేలును చూడగానే సింహానికి కోపం నషాళానికి అంటింది. సింహం భయంకరంగా గర్జిస్తూ, ఓరీ నీచుడా! ఎంత ధైర్యం నీకు? పొద్దున నుండి ఆకలితో చస్తుంటే ఇంత ఆలస్యంగా వస్తావా? అదీ కాక నా ఆకలికి సరిపోని ఈ చిన్న శరీరాన్ని పంపారా? ఈ రోజుతో మీ అందరి కథ ముగిస్తాను. సింహం కోపానికి కుందేలు బెదిరినట్లు నటించింది. కాని మనసులో మాత్రం తన పథకం పని చేస్తున్నందుకు సంతోషించింది. కుందేలు వణుకుతున్న స్వరంతో, వినయంగా నటిస్తూ, మహారాజా, క్షమించండి. నాది ఏమాత్రం తప్పులేదు. మీకోసం ఆహారంగా నాతో పాటు మరో 5 కుందేళ్లను పంపారు. మేమంతా సమయానికే బయలుదేరాము. కాని దారి మధ్యలో మమ్మల్ని మరో సింహం అడ్డగించింది. మరో సింహం అనే మాట వినగానే భీమసింహం ఆశ్చర్యంతో, కోపంతో కుందేలు వైపు చూసింది. సింహం ఆశ్చర్యంగా, కోపంగా, ఏమిటి? మరో సింహమా? ఈ అడవికి రాజును నేను మాత్రమే. నన్ను కాదని మరో సింహం ఎక్కడినుంచి వచ్చింది? ఏం జరిగింది? కుందేలు కథ అల్లుతూ, మృగరాజా, ఆ సింహం మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడింది. ఈ అడవికి ఇకపై నేనే రాజును. ఈ జంతువులన్నీ నాకే సొంతం. మీ రాజుకు ఈ మాట చెప్పి రమ్మను అని గర్జించి, నాతో వచ్చిన మిగతా 5 కుందేళ్లను తినేసింది. నేను ఎలాగో దాని బారి నుండి తప్పించుకుని, మీకు ఈ విషయానికి చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. కుందేలు చెప్పిన అబద్ధాన్ని సింహం పూర్తిగా నమ్మేసింది. ఈ అడవిలో తనను మించినవాడు మరొకడు ఉన్నాడన్న ఆలోచనే దాని అహంకారాన్ని దెబ్బతీసింది. దాని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. శరీరం ప్రతీకారంతో వణికిపోయింది. సింహం కోపంతో ఊగిపోతూ, అసాధ్యం! నా రాజ్యంలో నాకే సవాలా? ఎంత ధైర్యం వాడికి? ఎక్కడున్నాడు ఆ దుర్మార్గుడు? ఇప్పుడే వాడిని చంపి ఈ అడవికి ఎవరు అసలైన రాజో నిరూపిస్తాను. పద, వాడున్న చోటుకి నన్ను తీసుకువెళ్ళు. తన పథకం ఫలించినందుకు కుందేలు మనసులోనే ఆనందపడింది. కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ, అయ్యో, మహారాజా! వాడు చాలా బలవంతుడిలా ఉన్నాడు. వాడితో మీరు పోరాడగలరా? వద్దు మహారాజా, ప్రమాదం! కుందేలు మాటలు సింహం పౌరుషాన్ని మరింత రెచ్చగొట్టాయి. సింహం గర్జిస్తూ, మూతి ముయ్యి! ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించేవాడు ఇంకా పుట్టలేదు.
నువ్వు దారి చూపించు, మిగతాది నేను చూసుకుంటాను. తెలివైన కుందేలు అంగీకరించి సింహాన్ని తాను దారిలో చూసిన ఆ పాత బావివైపు నడిపించింది. కోపంతో రగిలిపోతున్న సింహం కుందేలును అనుసరించింది. అవి రెండూ బావి దగ్గరకు చేరుకున్నాయి. కుందేలు బావిని చూపిస్తూ నెమ్మదిగా, మహారాజా, ఆ దుర్మార్గుడు ఈ కోటలోనే దాక్కున్నాడు. బహుశా మీకు భయపడి బయటకు రావడం లేదేమో. కోట అనే మాట వినగానే సింహం అది నిజంగానే మరో సింహం నివాసం అని నమ్మింది. అది గర్వంగా బావి అంచుకు వెళ్లి లోపలికి తొంగి చూసింది. బావిలోని నిశ్చలమైన నీటిలో దానికి తన ప్రతిబింబమే స్పష్టంగా కనిపించింది. తనలాగే ఉన్న మరో సింహం తన వైపే కోపంగా చూడటాన్ని చూసి అది కుందేలు చెప్పిన రెండో సింహమే అని భ్రమపడింది. సింహం బావిలోకి చూసి గర్జిస్తూ, ఓరీ దుర్మార్గుడా! బయటకు రా, ఈ అడవిని వదిలి వెళ్ళిపో, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. సింహం గర్జించగానే బావిలో నుండి దాని ప్రతిధ్వని తిరిగి వినిపించింది. తన ప్రతిబింబం కూడా నోరు తెరిచి గర్జిస్తున్నట్లు కనిపించింది. దాంతో బావిలో ఉన్నది నిజంగానే మరో సింహం అని, అది తనకే ఎదురు సమాధానం చెబుతోందని సింహం పూర్తిగా నమ్మేసింది. ఇక దాని కోపానికి అదుపు లేకుండా పోయింది. కుందేలు సింహాన్ని మరింత రెచ్చగొడుతూ, చూసారా మహారాజా, వాడికి ఎంత అహంకారమో! మీరు గర్జిస్తే వాడు కూడా మీకే ఎదురు గర్జిస్తున్నాడు. కుందేలు మాటలతో సింహం పిచ్చిదానిలా ప్రవర్తించింది. ఆ మాయా సింహాన్ని ఒక్క దెబ్బతో చంపేయాలని నిర్ణయించుకుంది. మరో ఆలోచన లేకుండా ఆ రెండో సింహంపైకి దూకడానికి సిద్ధమై బలంగా గర్జించి బావిలోకి అమాంతం దూకేసింది. భోప్పు మని పెద్ద శబ్దం వచ్చింది. లోతైన బావిలో పడిన సింహం ఈత రాక నీటిలో మునిగి కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. సింహం బావిలో పడి చనిపోయిందని నిర్ధారించుకున్నాక కుందేలు గెలుపు ఆనందంతో అడవిలోకి పరుగెత్తింది. అది జంతువులన్నింటినీ ఒకచోట చేర్చి జరిగిన కథను వివరించింది. ఆ క్రూరమైన సింహం పీడ విరగడైందని తెలుసుకుని జంతువులన్నీ ఆనందంతో గంతులు వేశాయి. అడవి మొత్తం పండగ వాతావరణం నెలకొంది. అవన్నీ తెలివైన కుందేలు యొక్క సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాయి. తమ ప్రాణాలను కాపాడిన కుందేలును హీరోలా చూసుకున్నాయి. ఆ రోజు నుండి అడవిలో మళ్లీ శాంతి, సంతోషం నెలకొన్నాయి. జంతువులన్నీ స్వేచ్ఛగా, నిర్భయంగా జీవించసాగాయి. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే, బలం కన్నా బుద్ధి గొప్పది. శారీరక బలం ఎంత ఉన్నా తెలివి లేకపోతే ప్రయోజనం ఉండదు. కష్ట సమయాల్లో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎంతటి పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలూ? ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.